తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్ అధ్యక్షతన ఏఎన్ఎంలకు, ఎమ్మెల్సీహెచ్లకు ప్రోగ్రామ్స్పై రివ్యూ చేస్తూ అవగాహన కల్పించారు. ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎ శ్రవణ్ బాబు ఇంకా ఆర్బీఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ రోహిత్ సుస్మిత సిటీ న్యూస్తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గిరిధర్, డాక్టర్ వసుంధర, డాక్టర్ శివపార్వతి, సూపర్వైజర్లు సిహెచ్ఓ ఎంఎస్ రాణి, ప్రేమ కుమారి, హెల్త్ అసిస్టెంట్ కరీం తదితరులు పాల్గొన్నారు. ఎన్సిడి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అండ్ ఆర్బీఎస్కే రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం. ఈ పథకాలు రెండు ఇక్కడ తుళ్లూరు మండలంలో ఎలా జరుగుతున్నాయో అనే దానికి రివ్యూ చేయడానికి ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈ తుళ్లూరు మండలంలో మనకి ఎన్సిడి సర్వే ఇప్పటి వరకు ఒక 25% పాపులేషన్కి చేశారు. రిమైనింగ్ పాపులేషన్ కూడా చేయమని అందరికీ చెప్పడం జరిగింది. స్కూల్ స్క్రీనింగ్ వచ్చి మనము ఇక్కడ మండలంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్, అంగన్వాడీ సెంటర్స్లో అందరికి పిల్లలకి కూడా స్క్రీనింగ్ చేసి ఎవరన్నా వాళ్ళకి ఒక 4Ds అని 44 రకాల జబ్బులు ఐడెంటిఫై చేస్తారు. వాళ్ళకి ఎవరికన్నా ఆ వ్యాధితో బాధపడుతుంటే వాళ్ళకి కేటాయించిన స్పెషల్ వెహికల్లో వాళ్ళందరినీ కూడా డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటరు జీజీహెచ్లో ఉంటుంది, దానికి పంపించడం జరుగుతుంది. అలాగే ఇప్పటి వరకు స్కూల్ స్క్రీనింగ్ ఇక్కడ తుళ్లూరు మండలంలో మనకి 65% అయింది. ఇంకా 35% మిగిలింది. స్కూల్స్ క్లోజ్ చేసేలోపు వాళ్ళందరికీ స్క్రీనింగ్ కంప్లీట్ చేయమని అందరికీ ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. బాబు, డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్, గుంటూరు అండి. ఈ రోజున తుళ్లూరు పిఎస్సిలో ఈ పనితీరు మీద రివ్యూ చేయడానికి గుంటూరు నుండి వచ్చాము. ఇక్కడ తుళ్లూరు, మందడం పిఎస్సి సిబ్బంది, మెడికల్ ఆఫీసర్స్తో మేము సమావేశం ఏర్పాటు చేసాం. దీంట్లో ఏంటంటే ఇంకా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇంకా 1 month 10 days మాత్రమే ఉంది. దీంట్లో ఏవైతే షార్ట్ ఫాల్స్ ఉన్నాయో వాటి మీద రివ్యూ చేసి ఆ పనిని మెరుగుపరుచుకోవడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి వచ్చాము. సో దాంట్లో భాగంగానే మనకు ఏఎన్సీ రిజిస్ట్రేషన్స్ ఒకటి, అలాగే ఇమ్యునైజేషన్కి సంబంధించింది, అలాగే ఇంకా మెటర్నల్ స్కీమ్స్ మీద అన్నిటి మీద రివ్యూ చేసి ఆ పనితీరుని మెరుగుపరుచుకోవాల్సిందిగా సిబ్బందికి సూచనలు ఇవ్వడానికి ఈ రివ్యూ మీటింగ్ సమావేశం ఏర్పాటు